హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బయట సూర్యుడైతే భగ మండిపోతున్నాడు. అలా వేడిగా ఉండేటప్పుడు ఇంట్లో ఇలా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కాబట్టి ఇలా జ్యూసులను అయితే ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా ఉంటాయి కాబట్టి ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ బయట తాగే బదులు. ఎందుకంటే బయట ఏమేమో వేసేస్తారు, అంత నీట్గా అయితే హైజీనిక్గా ఉండదని నేను అనుకుంటాను. సో ఇలా ఈజీగా ఈ జ్యూస్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమంది సపోటా ఫ్రూట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకు డే 1 నుంచి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు, బట్ ఈ జ్యూస్ తాగిన తర్వాత సపోటా అంటే చాలా ఇష్టం అనిపించింది. ముందుగా సపోటాని పైన పీల్ తీసేసి లోపల సీడ్స్ తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని ఒక హార్లిక్స్ ఒక బూస్ట్ ప్యాకెట్ కూడా 5 రూపీస్ వేసాను, కొద్దిగా షుగర్ వేసాను. ఇంకా అంతే గ్రైండ్ చేసుకొని ఇంకా జ్యూస్ జార్లోకి వేసుకోవడమే. ఇంకా మీకు చల్లగా తాగాలనిపిస్తే మాత్రం కూలింగ్ బాగా ఉండాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైమే ఈ జ్యూస్ని చేశాను, చాలా ఇష్టంగా కూడా అనిపించింది. ఇంకా ఈ ఫ్రూట్ రోజు మా ఆయనకి ఈ ఫ్రూటే తెమ్మంటున్నాను. ఈ టేస్ట్ అంతా హార్లిక్స్ ప్యాకెట్ బూస్ట్ ప్యాకెట్ వేయడం వల్లే వచ్చింది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.